నేను ప్రభువుని చూచితిని. పునరుత్థాన మెసేజ్ ఇంతకంటే ఇంకేముంది? ఆ ఆర్థిక ఇబ్బందులు ఎంతో పెద్దవి, ఆ కష్టాలు ఎంతో పెద్దవి, ఆ అనారోగ్యాలు ఎంతో పెద్దవి. ఆదివారం అంటేనే మనం ఏమనుకుంటాం, ఇది రెస్ట్ డే, వాషింగ్ డే, వ్యాక్యూమ్ డే, సో మటన్ డే, నాన్ వెజిటేరియన్ డే, ఎవ్రీ డే అదర్ దాన్ వర్షిప్ డే అని మాత్రం మనము అనుకుంటా ఉంటాం. ఆదివారము సాధారణంగా ఆలస్యంగా లేస్తాం. బైబిల్కి ఎంత విరుద్ధంగా జీవిస్తున్నామో ఇలాంటి వాక్యాలు చదువుతున్నాడో మనకు అర్థమవుతుంది కదా. ఆదివారం కదా అంత తొందరగా ఎందుకు లేపుతావు అనే భర్తలు ఉన్నారు, ఆదివారం కదా అంత తొందరగా ఎందుకు లేస్తావు అనే భార్యలు ఉన్నారు, ఆదివారం కదా ఇంకా పడుకోండి అని చెప్పే తల్లిదండ్రులు ఉన్నారు, ఆదివారం కదా అప్పుడే లేయాలా అనే పిల్లలు ఉన్నారు. యేసు ప్రభువు యొక్క శిలువ పాపికి ఎంత ప్రాముఖ్యమో, యేసు ప్రభు యొక్క పునరుత్థానము కూడా అంతే ప్రాముఖ్యము. ఒక నాణ్యమునకు రెండు వైపులా బొమ్మ బొరస్ అని ఎలాగుంటుందో, అలాగే యేసు అనే నాణ్యానికి ఓవైపు శిలువ, ఓవైపు పునరుత్థానం. ఈ రెండు లేకపోతే ఆ క్రైస్తవ్యం నిష్ప్రయోజనం. ఆయన సమాధిని జయించినాడు, సాతానును ఓడించినాడు, మాడపు ముళ్ళు విరిచివేసినాడు, దాస్యపు శృంఖలాలను ఖండించాడు, సంకెళ్ళు తెంచినాడు. విజయోత్సాహముతో ఆర్భాటముతో ఆయన సమాధిలో నుండి తిరిగి లేచినాడు. దేవుడు అతనిని లేపెను, దానికి మేము సాక్షులం. ఈ క్రైస్తవ సాక్ష్యము మహోన్నతమైనది, ఉజ్వలమైనది, మహిమాన్వితమైనది. ఆ సాక్ష్యానికి ప్రతీక ఆదివారాన యేసు ప్రభు యొక్క రక్తము ద్వారా కొనబడిన వారు బల్ల చుట్టూ చేరి వచ్చి ఆరాధించుట. పునరుత్థానాన్ని గురించి సువార్తికులు అందరూ కనీసం ఒక అధ్యాయమైనా కేటాయించడానికి పూనుకున్నారు. మత్తయి 28, మార్కు 16, లూకా 24, యోహాను ఇంకొక మెట్టెళ్ళి 2 అధ్యాయాలు, యోహాను సువార్త 20, యోహాను 21. కానీ కనీసం సువార్తల్లోనే పునరుత్థానాన్ని గురించిన ప్రస్తావన 5 అధ్యాయాల్లో గ్రంథస్థం చేయబడింది. ఆయన యొక్క జీవితాన్ని లేదా జన్మమును గురించి అయితే మత్తయి సువార్త 2 అధ్యాయాలు, యోహాను సువార్త 2 అధ్యాయాలు, అంటే కనీసం 4 అధ్యాయాల్లో ఉంది. మార్కు, యోహాను భక్తుడు ఎందుకు ఆయన పుట్టుకను గురించి మౌనం వహించున్నారు. కానీ ఆయన శిలువ పునరుత్థానానికి వచ్చేటప్పటికి సువార్తికులు సమపాళ్లలో వారు పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించిన ప్రత్యక్షతను బట్టి మనకు తెలియచేయటానికి పూనుకున్న వైవిధ్యమైన వైఖరి ఆశీర్వాదకరం. యోహాను సువార్త 20వ అధ్యాయంలో యేసుప్రభు యొక్క పునరుత్థానాన్ని గురించిన అమోఘమైన సంగతులు ప్రస్తావించబడ్డాయి. మీరు అనుమతిస్తే 5 విషయాలు పరిగెరుకోవటానికి ప్రయత్నం చేస్తాం. పునరుత్థానుడైన యేసును చూచుట కంటే పునరుత్థాన దినాన భాగ్యం ఇంకేమీ లేదు. కొంతమంది ఖాళీ సమాధిని చూసినారు, మంచిదే. దేవతను చూసినారు, మంచిదే. అక్కడున్న వస్త్రాలు చూసినారు, మంచిదే. తోటమాల అనుకొని చూసినారు, మంచిదే. దే ఆర్ ఆల్ గుడ్ థింగ్స్, బట్ నాట్ ద బెస్ట్ వన్. ద బెస్ట్ థింగ్ ఈజ్ ఐ హ్యావ్ సీన్ ద లార్డ్స్. నేను ప్రభువును చూచి తిని. ఏం చూశారు? 5 విషయాలు చూస్తామా? మొదటిది జాన్ చాప్టర్ 20, యోహాను సువార్త 20వ అధ్యాయం మొదటి వచనం. జాన్ చాప్టర్ 20 verse 1. ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియ పెందలకడ సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. మొదటిది చూచెను. సిసా సా 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 వివరణము కాదు పునరుత్థానం అంటే.
ఆలోచించడం కాదు, అన్వేషించడం కాదు, సత్యాన్వేషణ కాదు, ఇది చూచుట. అందుకే యోహాను భక్తుడు మొదటి పత్రిక 1వ అధ్యాయంలో జీవవాక్యమును గూర్చినది మేమేది కన్నులారా చూచితిమో. కనుక చూచుట. ఈమెకు బహుశా రాత్రి నిద్ర పట్టలేదేమో, ఎందుకంటే యేసుప్రభు వారు శిలువ మీద వేలాడదీయబడి చనిపోయిన రాత్రే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎవరైనా మనకు బాగా పరిచయం ఉన్న వాళ్ళు చనిపోతే ఆ రాత్రి నిద్ర పట్టడం. అందులో ఆమె శిలువ దగ్గర ఉంది, లైవ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద సఫరింగ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. తర్వాత ఇంటికి వచ్చింది. శనివారం అంతా అలాగే ఉందేమో, ఆదివారం ఎలాగైనా సమాధి దగ్గరికి వెళ్ళాలని అంతకుముందు సువార్తికులు రాసినారు. వాళ్ళు కొన్ని దేహానికి పోయవలసిన సుగంధ ద్రవ్యాలు లాంటివి కొనుక్కొని వచ్చినారు, కొన్ని అని రాశారు. సో రిజరెక్షన్ ఆల్వేస్ డిమాండ్స్ సమ్ ప్రైస్ ఫ్రమ్ us, whereas a cross has paid a very price for us. Resurrection demands price from our side. సిలువ మన కొరకు క్రయాన్ని చెల్లించింది, పునరుత్థానము మన యొద్ద నుండి క్రయాన్ని కోరుతుంది. అసుగంధ ద్రవ్యాలన్నీ సిద్ధం చేసుకునిందేమో పెందలకడ, అంటే యూదుల సమయం ప్రకారం ఉదయకాలం 6 గంటల్లోగా. దీన్ని ఆఖరి జాము, 4వ జాము అని అంటారు. 3 నుండి 6 గంటలు తెల్లవారుజాము దాకా. బహుశా 6 గంటల ప్రాంతంలో ఆమె బయలుదేరి సమాధి దగ్గరికి వచ్చింది. చూడండి, మీరు ఎప్పుడైనా ఉదయం లేచిన వెంటనే సమాధిని గురించి ఆలోచిస్తారా? సాధారణంగా మనకు ఆలోచన వచ్చినా ఎందుకు ఉదయాన్నే ఇలాంటి ఆలోచనలు అని డైవర్ట్ చేసుకోవటానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. సమాధి దగ్గరికి వెళ్ళిందంటే ఆ ఆలోచనలు తను ఎంత ప్రభావితం చేసినాయి. సాధారణంగా ఉదయాన్ని కానీ సాయంకాలం కానీ సమాధుల గురించి, చావుల గురించి, దయాలను గురించి, చనిపోయిన వాళ్ళని గురించి ఆలోచించు. ఎందుకంటే మనకు వేరే భయాలు ఉన్నాయి. కానీ ఈమె ఉదయాన్నే లేచి సమాధి యొద్దకు పరుగున వెళ్ళినట్లు మనం చూస్తాం. సో షీ ఈజ్ ద ఫస్ట్ వన్ హూ డిస్కవర్డ్ దట్ ద రాక్ స్టోన్ వాజ్ రోల్డ్ అవే. రాయి తీయబడి ఉండుట చూచెను. నో డిస్కవరీ ఈజ్ గ్రేటర్ దెన్ దిస్ డిస్కవరీ ఫౌండ్ బై ఎ ఉమన్. బైబిల్లో చాలా డిస్కవరీలు జరిగాయి, డిస్కవరీ ఛానల్స్ కూడా వచ్చినాయి. మరింత డిస్కవరీ ప్రపంచంలో ఎక్కడ కనబడదు. రాయి తీయబడి ఉండుట చూచెను. కనుక మొదటి చూపు, ప్రభువును చూడటానికి ఆటంకాలు ఏమేమి ఉన్నాయో అవి తొలగించబడి. ఎందుకంటే దీని గురించి ఆలోచిస్తే వెళ్ళారంట. మార్క్స్ వార్త 16వ అధ్యాయం, మార్క్ చాప్టర్ 16. మార్క్ చాప్టర్ 16 verse 3, 3వ వచనం. మార్కు 16:3. వారు ఆదివారమున పెందలకడ లేచి బయలుదేరి మగ్దలేని మరొకటే కాకుండా అంత ఒక టీం ఉన్నట్లు మొదటి వచనంలో చూస్తా. మగ్దలేని మరియా, యాకోబు తల్లి మరియా, సొలోమి ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములను. ఏం రాయబడింది అక్కడ? మాట్లాడండి ఈరోజన్నా. కొన్ని ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, దెర్ ఈజ్ సమ్ ప్రైస్ దట్ నీడ్స్ టు బి పెయిడ్ ఫర్ ద రిజరెక్షన్. ఆయన మనల్ని గుడ్ ఫ్రైడే రోజు కొన్నాడు. అపొస్తలుల కార్యాలు 20:28 దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన, అంటే కొన్న సంఘం. ఇప్పుడు కొన్న తర్వాత మనం కూడా సుగంధ ద్రవ్యాలు తీసుకుని ఆయన్ని ఆరాధించటానికి, పూజించటానికి, పూయటానికి స్త్రీలు బయలుదేరినట్లు వాక్యంలో మనం చూస్తాం. అయితే వాళ్ళకి అవాంతరాలు ఉన్నాయి, ఆటంకాలు ఉన్నాయి. ఏంటో అవి అని అంటే, వారు ఆదివారమున పెందలకడ లేచి బయలుదేరి. ఇది మనకు చాలా ఆపోజిట్. ఆదివారం అంటేనే మనం ఏమనుకుంటాం, ఇది రెస్ట్ డే, వాషింగ్ డే, వ్యాక్యూమ్ డే, సో మటన్ డే, నాన్ వెజిటేరియన్ డే, ఎవ్రీ డే అదర్ దాన్ వర్షిప్ డే అని మాత్రం మనము అనుకుంటా ఉంటాం. ఆదివారము సాధారణంగా ఆలస్యంగా లేస్తాం.
బైబిల్కి ఎంత విరుద్ధంగా జీవిస్తున్నామో ఇలాంటి వాక్యాలు చదువుతున్నాడో మనకు అర్థమవుతుంది కదా. ఆదివారం కదా అంత తొందరగా ఎందుకు లేపుతావు అనే భర్తలు ఉన్నారు, ఆదివారం కదా అంత తొందరగా ఎందుకు లేస్తావు అనే భార్యలు ఉన్నారు, ఆదివారం కదా ఇంకా పడుకోండి అని చెప్పే తల్లిదండ్రులు ఉన్నారు, ఆదివారం కదా అప్పుడే లేయాలా అనే పిల్లలు ఉన్నారు. కానీ ఇక్కడ చాలా భిన్నంగా ఉంది. 4 సువార్తికులు ఇదే మాట రాశారు, పెందల కడ లేచి, పెందల కడ లేచి, పెందల కడ లేచి. అంటే దేవుడిని గణపరచాలని వాళ్ళకి ఆశ. నన్ను గణపరచువారు నేను 1 సమయాలు 2:30 మనం చూస్తాం. దేవుని గణపరచాలనే ఆశ వారికి ఉంది. అందుకే నిద్ర పట్టదు వాళ్ళకి. అందుకే వాళ్ళకి ఆనందం ఎక్కువైనా దుఃఖమైన ఎక్కువైపోయినా మనకు నిద్ర పట్టదని మనకు బాగా తెలుసు. మనకి ఇంత నిద్ర పడుతుందంటే ఏమని అర్థం? ఈ 2 లేవని అర్థం. ఏ 2 లేవు? ఆనందము లేదు, దుఃఖము లేదు. మరి ఏముంది? నిస్త్రాణ, నీరసం. ఎంత పడుకున్నా నిద్ర తీరదు బ్రదర్ అని మనం అనుకుంటూ ఉంటాం. ఆనందం ఉన్నప్పుడు బబలింగ్ జాయ్, చెప్పసఖ్యంగా ఆనందం ఉన్నప్పుడు వారు ఉదయాన్నే లేచినారు. వారు స్త్రీలు కదా, పాపము జట్టుగా సమాధి దగ్గరికి బయలుదేరారు. సూర్యోదయం అయినప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా, సూర్యోదయం అయ్యేటప్పటికే వారు డెస్టినేషన్ చేరారు. మనకు సూర్యోదయం అనేది మామూలుగా తెలియదు, ఎక్కడ సూర్యుడు పుడతాడో కూడా తెలియని వాళ్ళు చాలామంది ఇక్కడ కూర్చొని ఉన్నారు. సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించినని ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండరి. వారు కన్నులెత్తి చూడగా రాయి పొర్లించబడి ఉండుట చూచిరి. ఆ రాయి, బైబిల్ చూడండి, ఆ రాయి ఎంత పెద్దది? మనము దొర్లించలేనంత పెద్దది. ఆ సమస్య ఎంతో పెద్దది, ఆ రోగము ఎంతో పెద్దది, ఆ ఆర్థిక ఇబ్బందులు ఎంతో పెద్దవి, ఆ కష్టాలు ఎంతో పెద్దవి, ఆ అనారోగ్యాలు ఎంతో పెద్దవి. కనుక ఎవరు తీసేస్తారు అనుకుని వాళ్ళు వచ్చినారు. మనకి రిజరెక్షన్, పునరుత్థాన జ్ఞాపకం చేసేది ఏంటంటే ఎంతో పెద్దవి, ఎవరు తీసివేయలేనివి, ఎవరి చేత ఇది కాదు అనేవి. ఎంత పెద్దదంటే మార్క్ 1 మాట రాశాడు, ఎంతో పెద్దది. ఎంత పెద్దది? యోహాను 3:16 దేవుడి లోకం ఎంత ప్రేమించినాడు. భవిష్యత్తు దాదాపు అంతే పెద్దదిగా వారికి అది ఆటంకంగా ఉంది. కానీ వారికి ఉన్న ఆశ ఎదుట ఆటంకం నిలవలేకపోయింది. మనకు ఆశ ఉంటే ఆటంకం నిలవదు. నిజంగా మనలాంటి వాళ్ళు ఉంటే ఏమనుకురించామంటే, అది రాయేశారు కదన్న నిన్న, అది సీల్ చేశారు, అది తీసినారని తెలిసిన తర్వాత వెళదాంలేండి, తెలియకుండానే అక్కడికి వెళ్ళి నిలబడ్డం ఎందుకు ఎండలో? ఎలాగో మనం తీసుకోలేం కదా. ఇది లైఫ్ ఆఫ్ అన్బిలీఫ్, అవిశ్వాస జీవితం అంటారు దీన్ని. విశ్వాస జీవితం ఏం చేస్తుందంటే, వెళదాం, ప్రభు ఏమైనా తీస్తాడేమో, వెళదాం, ఎవరైనా సహాయపడతారేమో, వెళదాం, ఎవరైనా తీస్తారేమో. ఈ రెండింటికి కాంట్రడిక్షన్లన్న ఏది నెగ్గుతుంది? మొదటిదే, రెండవది. ఏది నెగ్గుతుంది? మొదటిదే నెగ్గుతుంది. తీసిన తర్వాత వెళదామనే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అదే కామన్ సెన్స్ కూడా మనకు చెప్తారు, తీసిన తర్వాత వెళ్ళాలి కానీ ముందేళ్ళు ఏం చేస్తావని. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి, కుష్ఠరోగుల గురించి రాయబడి, వీరు వెళ్ళుచుండగా రాయి తీయబడెను. మనం వెళుతూ ఉంటే దేవుడు అద్భుతాలు చేస్తాడు. మనం వెళ్ళకుండా ఆగిపోతే రాళ్ళు అక్కడే నిలబడిపోతాయి. ఇది ఎలాగుంటుందంటే, మీలో చాలామంది ఎంఎన్సి కంపెనీలో పనిచేసే వాళ్ళు ఉన్నారు కదా, పెద్ద గ్లాస్ డోర్స్ ఉన్నాయి. దూరం నుండి చూస్తే ఆ డోర్స్ ఎలాగుంటాయి, తలుపులు ఎలాగుంటాయి? మూసివేసినట్లే ఉంటాయి. అయ్యో మూసేసారు కదా, తీసినప్పుడు వెళదాంలే అని అలాగే వెళ్ళిపోతూ ఉంటే జీవితం అంతా అలాగే ఉంటుంది. ప్రతిరోజు మూసేసే ఉంటారు. మరి అవి తెలుసుకోవాలంటే ఏం చేయాలి? మనం దగ్గరికి వెళ్ళే కొలది ఆ తలుపులు మనం స్కాన్ చేస్తాం. దానిపైన ఒక స్కానర్ పెట్టింటారు, అది మనిషిని స్కాన్ చేస్తారు. ఎవరో వస్తున్నారనే పాపము మనకి ఇబ్బంది లేకుండా ఆ తలుపులే స్లైడ్ అయిపోతూ ఉంటాయి. ఆ స్కాన్లోనికి మనం వెళ్ళేంత దాకా అవి అలాగే ఉంటాయి. ఫారిన్లో ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా అలాగే ఉంటాయి. ట్రాఫిక్ సిగ్నల్లో ఏ సిగ్నల్ పడిపోయింది, రెడ్ పడిపోయిందని మనం దూరంగా ఉన్నాం అనుకో, రెడ్డే ఉంటుంది ఎంతసేపు అయినా, ఇంకా అది మారదు. మనం కరెక్ట్గా జీబ్రా మార్కింగ్ దగ్గరకు వచ్చి నిలబడితే
అక్కడ నుండి స్కాన్ చేసి ఏం చేస్తుందంటే ఏదో వెహికల్ వచ్చిందని వేరే వాళ్ళకి వేరే సైడ్ రెడ్ పెట్టి మనకు గ్రీన్ ఇస్తుంది. అప్పుడు మనం వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. ఈ వైపు మనుషులు ఎవరు రాకపోతే రెడ్ కనిపిస్తూనే ఉంటుంది. ఇంకా ఆటోమేటిక్ స్కానర్ ఏ వైపు మనుషులు వస్తున్నారో ఆ వైపు గ్రీన్ ఇచ్చి, ఏ వైపు మనుషులు రావట్లేదో ఆ వైపు రెడ్ క్రియేట్ చేస్తుంది. ఇది ఫారిన్లో ఉండే సిగ్నల్స్. అలాగే విశ్వాసంలో మనం ముందుకు సాగి వెళుతున్నప్పుడు పునరుత్థానుడైన యేసు ఏం చేస్తున్నాడంటే మన ఆటంకాలన్నీ తీసివేస్తాడు. ఆ రాయి ఎంతో పెద్దది. మనకు ఆశనలా ప్రభువుని చూడాలా. ఈ ఆదివారం ప్రభు మందిరానికి వెళ్ళాలా అనే ఆశ ఉంటే ప్రభు ఆటంకాలు తీసేస్తాడు. ఇన్ని ఆటంకాలు ఉన్నాయి, ఏం వెళ్తాంలే. ఆటంకాలన్నీ తొలగిన తర్వాత బతికుంటే చూస్తాంలే అంటే జీవితం అంతా అవే ఉంటాయి. చాలామంది ఇలాగే అనుకుంటారు నాకు తెలుసు. ఎందుకంటే మీకు చాలా తెలివి కదా సిటీ వాళ్ళంటే. ఎక్కువ లాజిక్ ఉంటుంది. నాట్ లార్డ్ సెంటర్డ్ పీపుల్, లాజిక్ సెంటర్డ్ పీపుల్. ఎక్కువ రీజనింగ్ ఉంటుంది. రీజనింగ్ సెంటర్డ్ పీపుల్, నాట్ రిడీమర్ సెంటర్డ్ పీపుల్. కనుక రీజనింగ్ని బట్టే ఇటు చేస్తే ఎట్లా, అటు చేస్తే ఎట్లా, ఇప్పుడు పోతే ఎట్లా, అప్పుడు పోతే అట్లా, అది కాదు జీవితం. అంటే ప్రతిసారి అలాగే వెళ్ళాలని కాదు. వీరు వెళ్ళొచ్చుండగా రాయి తీసివేయబడింది. కనుక మనం ప్రభువుని చూడాలంటే కొన్ని ఆటంకాలు ఉంటాయి, అవన్నీ తొలగించబడతాయి. రాయి తీసివేయబడి ఉండట వారు చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. ఈ 3-4 సిస్టర్స్ కానీ, ఆయన దగ్గర ఉన్న 11 మంది శిష్యులు కానీ, చుట్టుపక్కల వచ్చిన వాళ్ళు కానీ తీసేయలేరు దాన్ని. అది రోమా సైనికులు వేసిన రాయి. దానికి సీల్ కూడా వాళ్ళు వేసారు. ఎవరు తీసేస్తారు? తీసేస్తే ప్రాసిక్యూట్ చేస్తారు. కానీ దేవుడు అవన్నిటిని తీసేసినాడు. మనమైతే ఏం చేస్తాం, అమ్మో గవర్నమెంట్ వేసిన సీల్ తీసేసి ఇంకేమైనా ఉందా అని అనుకుంటా. దేవుడు చేస్తే ఎవ్రీథింగ్ ఆల్ స్మాష్డ్, స్కాటర్. దేవుడు తీసివేశాడు. కనుక రాయి దొర్లించబడింట వారు చూచిరి. రెండవది చూస్తామా? జాన్ చాప్టర్ 20, యోహాను సువార్త 20వ అధ్యాయం వర్స్ 5, 5వ వచనం. యోహాను 25. 4 చోట వారిద్దరూ కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి వద్దకు వచ్చి వంగి నారబట్టలు పడియుండుట చూచెను. మొదటిది ఏం చూశారు? రాయి తీయబడి ఉండుట చూచెను. ఇది స్త్రీ చూసింది. ఇక్కడ 5వ వచనంలో నారబట్టలు పడి ఉండుట చూచెను గాని అతడు సమాధిలోనికి ప్రవేశింపలేదు. వీళ్ళిద్దరు శిష్యులు, పేతురు, యోహాను. పేతురు యోహాను కంటే వయసు కొద్దిగా పెద్ద, యోహాను కొద్దిగా వయసు చిన్న. కానీ కుర్రోళ్ళు కనుక వేగంగా పరిగెత్తారు. పేతురు కంటే ముందుగా పరిగెత్తాడు. ఆయన పేరు రాసుకోలేదంటే ఆయన పేరు యోహాను అని అర్థం. పేరు రాసాడంటే ఇంక వాళ్ళ పేర్లు రాసింటారని. మనం మామూలుగా మన పేరు రాసి వేరే వాళ్ళ పేరు ఎగరగొడతాం. మనదంతా ఆపోజిట్ కదా బైబిల్కి. బైబిల్ అలా కాదు. యోహాను భక్తులు ఆయన పేరు మాత్రం రాసుకోడు. వేరే వాళ్ళ పేర్లు రాయడం అంటే ఆయనకి చాలా ఇష్టం. అందుకే పేతురు పేరు రాశాడు, ఆయన పేరు రాసుకోలేదు. సరే, ఇప్పుడు జరిగింది ఏంటంటే పేతురు కంటే ముందు ఆయన పరిగెత్తి వెళ్ళాడు. సమాధులకు వంగి చూచి నార బట్టలు పడి ఉండుట చూచి. ఇవే జ్ఞాపం చేస్తున్నా అంటే ప్రభువు లేచినాడు. నారబట్టలు ఒక్కటి చూస్తే నారబట్టల్లో చుట్టబడి ఉన్న యేసు దేహము వారికి కనబడలేదు, ఎందుకంటే ఆయన అక్కడ లేడు. ట్రేసెస్ ఆఫ్ ద రిజరెక్టెడ్ క్రైస్ట్ ఆర్ సీన్ ఇన్ ద సెపల్కర్. ఆ సమాధిలో యేసు ప్రభు పునరుత్థానుడై తిరిగి లేచాడన్న శేషాలు, అవశేషాలు అక్కడ కనపడుతూ వచ్చినాయి. కొన్నిసార్లు మనకు కూడా ప్రభు కొన్ని ఆనవాళ్ళు కనపరుస్తాడు. అందుకే ఆయన పుట్టినప్పుడు లూకా సువార్త 2వ అధ్యాయంలో గొర్రెల కాపర్లకు తెలుపబడిన వర్తమానం ఇదే. ఇదిగో ప్రజలందరికీ నీ కలుగుబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయించున్నాను. దావీదు పట్టణం అందు నేర రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇది మీకు ఆనవాళ్ళు, సూచన ఏంటది? ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టులో పరుండబెట్టబడి ఉండటం మీరు
చూచేదారు. క్రిస్మస్ స్టార్ట్స్ విత్ లుకింగ్ అండ్ రిజరెక్షన్ స్టార్ట్స్ విత్ లుకింగ్. క్రిస్మస్ చూడడంతో ఆరంభమవుతుంది, పునరుత్థానం కూడా చూడడంతో ఆరంభమవుతుంది. మరి కళ్ళలేని వాళ్ళ పరిస్థితి ఏంటి? కళ్ళున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇది బాహ్య కళ్ళతో చూసేది కాదు, కానీ విశ్వాసపు నేత్రాలతో చూచే ఆనందభరితమైన దృశ్యము. ఇది ప్రపంచంలో మొదటిసారి. నోబడీ హ్యాస్ ఎవర్ సీన్ ద ఓపెన్ సెపల్కర్ అదర్ దెన్ దీస్ పీపుల్. ఎవరైనా ఖాళీ సమాధి చూసిన వాళ్ళు ఉంటే చెప్పండి. కట్టిన సమాధి చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సమాధుల దగ్గర ఫోటోలు తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. తాజ్ మహల్ మీకు తెలుసు కదా. అలాంటి దగ్గర ఫోటోలు తీసుకునే వాళ్ళు అక్కడికి వెళ్ళి రకరకాలుగా సంతోషించి మ్యాగ్నిఫిషెంట్, మ్యాగ్నానిమస్, మ్యాచ్లెస్ అనే పొగిడే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే సమాధి ఖాళీగా చేయబడింది, చూడలేదు. ఈ లోకంలో ఏదైనా చూడొచ్చు. చంద్రమండలాన్ని కూడా చూశారు, నక్షత్రాలను కూడా టెలిస్కోప్ పెట్టి చూస్తున్నారు, సూక్ష్మ జీవులను కూడా మైక్రోస్కోప్ పెట్టి చూస్తున్నారు, సముద్రాన్ని కూడా స్కానర్స్ పెట్టి చూస్తున్నారు, భూమిలో కూడా లోపల ఎక్కడెక్కడ ఖనిజాలు ఉన్నాయో స్కానర్స్ పెట్టి చూస్తున్నారు. ముందు ఎవరున్నారో చూస్తున్నారు, వెనకెవరున్నారో చూస్తున్నారు. కానీ ఒకటి చూడలేని స్థలం సమాధి. దాన్ని వీళ్ళు చూచినారు. సమాధిని, ఖాళీ సమాధిని వారు చూచి నార బట్టలు పడి ఉండట చూచారు. మూడోది చూస్తాను, 12వ వచనం 20వ అధ్యాయం, జాన్ చాప్టర్ 20 verse 12. యోహాను 20:12. కూడా చదువుతా. అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహం ఉంచబడిన స్థలములో తల వైపునొకడును కాళ్ళ వైపునొకడును కూర్చుండుట కనబడెను. ఆమె ఏడ్చుచు సమాధిలోనికి వంగి చూడగా ఎవరిని చూసింది? దేవదూతలను చూచింది. కుడివైపున ఒకళ్ళు, ఎడం వైపున. దేవదూతలు చాలా గొప్ప వ్యక్తులు, వారు పరసంబంధమైన వారు. అయితే భూమి మీద ఆయా సందర్భాల్లో సహాయం కొరకు ప్రభు వారిని పంపించేవారు. ప్రభు వారి గెత్సేమనే తోటలో ప్రార్థించి అలసిపోయినప్పుడు దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసి, ఆయా సందర్భాల్లో మనకు దేవదూతలు కనిపిస్తున్నారు. పేతురు చెరసాల్లో వేయబడినప్పుడు దేవుని దూత వచ్చి ఆయన బయటికి తీసుకుని వచ్చి, దేవుని దూతలు కనిపించినారు అని అంటే పాత నిబంధనలో ఏ అభిప్రాయం అంటే చనిపోతారేమో అని అనుకునేవాడు. అందుకని మన భార్య చనిపోతానేమో అని అనుకునింది. ఆమె దేవదూత కనిపించినాడు కదా, నేను కుమారుని కంటానని చెప్పాడు కదా, ఆయన కూడా అలాగే అనుకున్నాడు. కానీ తర్వాత తేరుకొని మనం చనిపోయేటట్లుంటే దేవుడి దూత ఎందుకు కనిపిస్తాడు, మన కుమారుడు ఎందుకు కలుగుతాడని అన్నాడు. జకర్యా, లూకాసు వార్తలో కూడా మనం చూస్తాం. దేవుని దూత ఆయనకి ప్రత్యక్షమై నువ్వు కుమారుడిగా అంటావని చెప్పినప్పుడు ఆయన భయపడిపోయినాడు. అలాగే మా కన్యకైన మరే దగ్గరికి కూడా దేవుని దూత వచ్చినప్పుడు ఆమె భయపడి, ఆ గొర్రెల కాపాలు పొలములో ఉన్నప్పుడు వాళ్ళకు కూడా దేవుని దూతలు ప్రత్యక్షమైనప్పుడు భయపడి, ఆయన ఇక్కడ భయపడలేదేంటి? వాళ్ళు కూర్చున్నారు, వాళ్ళు నిలబడలేదు. కూర్చున్నారంటే అర్థం ఏంటి? విశ్రాంతిలో ఉన్నారు. కూర్చునేది పనిష్మెంటా, నిలబడేది పనిష్మెంటా? క్లాసులో నిలబడితే పనిష్మెంటా, కూర్చోబెడితే పనిష్మెంటా? ఇప్పుడు పనిష్మెంట్ ఎవరు, నేనా మీరా? మగ్దలేని మరి సమాధి దగ్గర నిలబడింది. బట్ ఎవరు కూర్చుని ఉన్నారు? దేవదూతలు కూర్చుని ఉండడు చూసింది. ఆమె ఇప్పటిదాకా ఏం చూసింది? మీకు తెలుగు అర్థం కాదనుకుంటా కదా, అంత ఇంగ్లీష్ మీడియమే అమ్మా. వెరీ గుడ్. ఇంకా చాలా బాగా చెప్తాను. మీరు అంత డీప్గా నేను చెప్పలేను, కానీ నేను మామూలు కేజీ స్టాండర్డ్లో చెప్తాను.
ఆమె ఇంతకుముందు 7 దయ్యాలు పట్టి పీడించబడుతూ దయ్యాలను చూసింది. ఇప్పుడు ఎవరిని చూస్తుంది? ఎందుకు భయపడలేదు? అర్థమైందా మీకు లాజిక్? ఇప్పుడు లాజిక్ పనిచేయదు. ఇప్పుడు విశ్వాసంతో ఆలోచిస్తారు. విశ్వాసం ఉండవలసినప్పుడు లాజిక్ మనం తీసుకుంటాం, లాజిక్ తీసుకోవాల్సినప్పుడు విశ్వాసాన్ని తీసుకోవటానికి ప్రయత్నం చేస్తాం. దయ్యాలు బట్టిన ఆమె దేవదూతలకి ఎందుకు భయపడతాం? ఒక దయ్యం, 2 దయ్యాలు, 3 దయ్యాలు కాదు, 7 దయ్యాలతో తన జీవితంలో పోరాడి వచ్చిన ఆమె దేవదూతలకి ఎందుకు భయపడుతుంది? వీళ్ళంతా ఎందుకు భయపడ్డారు? కన్యకైన మరియా, జకరియా, తర్వాత మనోబా వీళ్ళంతా ఎందుకు భయపడ్డారంటే వాళ్ళకి దయ్యాలంటే తెలియట్లేదు. అందుకే దేవదూతను చూస్తే చచ్చిపోతామని వాళ్ళు భయపడ్డారు. ఈమెకి దయ్యాలు చాలా బాగా పరిచయం. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు. బైబిల్లో రాయబడింది 7 దయ్యములు పట్టిన మగ్దలేను మరి 7 దయ్యాలతో వచ్చిన ఆమె 2 దేవదూతలను చూస్తే ఎంత సంబరపడిపోతుంది. నేను ఇప్పుడు దాకా జీవితంలో దయ్యాలను చూశాను, కానీ దేవదూతలు ఇలాగుంటారా? ఆమె దేవదూతలను చూసింది. అందుకే సంతోషంతో బహుశా అక్కడే నిలబడిపోయింది. ఆమె వంగి చూడగా, నువ్వు ఉన్న దగ్గర నిలబడితే కనపడే వాళ్ళు, నీ స్టేటస్, నీ కులము, నీ మతము, నీ ప్రాంతము, నీ డబ్బు, నీ స్థానము, నేను ఇట్లే నిలబడుతుంటే దేవతలు కనపడరు. ఎవరు కనిపిస్తారు? కనుక ఏం చేయాలా? వంగి చూడగా అంటే నీ పొజిషన్ తగ్గించుకోవటానికి ఇష్టపడాలి, నీ స్థానం నుండి కిందికి దిగి రావటానికి ఇష్టపడాలి. నీ ఉద్యోగం, నీ బ్యాక్గ్రౌండ్, నీ ఫోర్గ్రౌండ్, లెఫ్ట్ గ్రౌండ్, రైట్ గ్రౌండ్, అండర్ గ్రౌండ్, గ్రౌండ్, ఇంకా అన్ని గ్రౌండ్లన్నీ తగ్గించుకొని ఒకే ఒక గ్రౌండ్కి రావాల. రిజరెక్టెడ్ గ్రౌండ్, పునరుత్థాన భూమి. తర్వాత చూస్తాము యోహాను సువార్త 20వ అధ్యాయం 14వ వచనం. జాన్ చాప్టర్ 20 verse 14. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచినట చూచిన కానీ ఆయన యేసుని గుర్తుపట్టలేదు. యేసును చూచింది కానీ ఆమె రాంగ్ ఐడెంటిఫికేషన్. ఏమనుకుంది? ఆయన్ని తోటమాలి అని అనుకుంది. మనం తోటమాలి ఏమనుకుంటాము? యేసు అని అనుకుంటాం. యేసుని ఏమనుకుంటాము? తోటమాలి అని అనుకుంటాం. దేవుడిని ఏమనుకుంటాము? దయ్యము అని అనుకుంటాం. దయ్యాలని ఏమనుకుంటాము? ఇది నేను చెప్పేది కాదు, బైబిల్లో రాయబడిన మాట. యేసు ప్రభు వారు శిష్యులను సముద్రం మీద వెళ్ళండి అవతల ఒడ్డుకని పంపిస్తే వాళ్ళు వెళుతూ ఉన్నారు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత రాత్రి కదా, వారికి తుఫాన్ ఎదురైంది. యేసు వారిని చూచి వారిని అవతల ఒడ్డుకు నడిపించడానికి సముద్రం మీద నడుస్తూ వెళ్ళాడు. వారు శిష్యులు ఆయనను చూచి ఏమనుకున్నారు? దయ్యం అనుకున్నారు. ఎవరిని దయ్యం అనుకున్నారు? దేవుణ్ణి దయ్యం అనుకున్నారు. ఇది ఎలాగా క్రియేట్ అయింది పిక్చర్? రాత్రి తుఫాను. కనుక మన కష్టాలు ఉన్నప్పుడు దేవుడు ఎలా కనిపిస్తాడు? చెప్పరేంటి? ఇది నేను చెప్పే మాటలుగా చాలామంది చెప్తాడు. ఐ డోంట్ వాంట్ దిస్ గాడ్, ఐ డోంట్ వాంట్ మందిరం, ఐ డోంట్ వాంట్ ఫెలోషిప్, ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్, I want only hell. You are already in hell. Why do you want hell again? మనకి కష్టాలు ఉన్నప్పుడు ఈ భర్త వద్దు, ఈ భార్య వద్దు, ఈ అక్క వద్దు, ఈ చెల్లి వద్దు, ఈ కుటుంబం వద్దు, ఈ సంసారం వద్దు, హైదరాబాద్ సిటీ వద్దు, కల్చర్ వద్దు, ఏమొద్దు. ఐ వాంట్ డాత్. మరణం కావాలా? ఉండేదే మరణం, మళ్ళీ కావాల్సిందేంటి? ఆయనలో ఏ పొరపాటు లేదు, గమనాగమనమైన ఛాయ కూడా ఆయన లేదు. ఆయన సముద్రం మీద నడిచిన దేవుడే, ధోనిలో నడిచిన దేవుడే, సమాజ మందిరంలో నడిచిన దేవుడే, దేవాలయంలో నడిచిన దేవుడే, కొండ మీద నడిచిన దేవుడే. ఆయన ఎక్కడున్నా కూడా ఈజ్ గాడ్. కనుక మనకున్న భ్రమ చేత, మనకున్న కష్టాల చేత, మనకున్న రాంగ్ ఐడెంటిటీ చేత పచ్చగా ఉండే కళ్ళకి అందరు పచ్చగానే కనిపిస్తారంటారు కదా, కామర్లు వచ్చిన వాళ్ళకి అందరూ అలాగే కనిపిస్తారు అన్నట్లుగా వాళ్ళు బహుశా ఆ ఇల్యూషన్లో ఉన్నారనుకుంటా. ఆ ఇల్యూషన్ బట్టి వారికి ప్రభు ఎలా కనిపించినాడు? భూతం అనుకొని కేకలేసిరి. అప్పుడు ప్రభు అన్నాడు, దేవుణ్ణే భూతం అనుకుంటే మనమంటే ఏమనంటే 3.5 సంవత్సరాలు నాతో తిరిగారు, కొద్దిగా కూడా నన్ను ఐడెంటిఫై చేయలేకపోతున్నారు. ఏంటో మీరు
ఇంత మరీ చెడిపోయారా అని అనుకుంటాం. ప్రభు అన్నాడు, ఇట్స్ ఐ, నేనే నేనే నేనే. కనుక వారి దగ్గరికి వచ్చి మాట్లాడినట్లు మనం చూస్తాం. కనుక ఇక్కడ కూడా మిస్ ఐడెంటిఫికేషన్. ఆమె ఆయన్ను సరిగా గుర్తుపట్టలేదు. యేసును చూచాను కానీ గుర్తుపట్టలేదు. మనం కూడా చాలాసార్లు చూస్తుంటాం, వింటుంటాం, కానీ ప్రభు అని మనకు తెలియదు. తోటమేళ అని అనుకుంటాం, బోధకుడు అనుకుంటాం, సేవకుడు అనుకుంటాం, కాపరి అనుకుంటాం, పరిచయస్తులు అనుకుంటాం, తోటి విశ్వాసులు అనుకుంటాం. బట్ ఈజ్ లార్డ్, ఆయన ప్రభు. 5వ దాకా చూస్తామా? యోహాను సువార్త 20వ అధ్యాయం 18వ వచనం. జాన్ చాప్టర్ 20 verse 18. మగ్దలేను మరియ వచ్చి, నేను ప్రభువును చూచితిని, ఆయన నాతో ఈ మాటలు చెప్పినని శిష్యులకు. ప్రభువుని చూడటానికి ఎన్ని దశల గుండా వెళ్ళాలి చూడండి, ఎన్ని స్టేజెస్ని గుండా వెళ్ళాలి. ఐ హ్యావ్ సీన్ ద లార్డ్, నేను ప్రభువుని చూచితిని. పునరుత్థాన మెసేజ్ ఇంతకంటే ఇంకేముంది? ఖాళీ సమాధి చూడడం మంచిదే, తెరవబడిన సమాధి చూడడం మంచిదే, రాయి దొర్లించబడ్డం చూడడం మంచిదే, దేవదూతలు తలవైపున ఒకళ్ళు కాళ్ళ వైపు ఒకరిన వాళ్ళు కూర్చుని చూడడం మంచిదే, తోటమాల అనుకొని చూడడం మంచిదే. వీటన్నిటికంటే శ్రేష్టం ఏంటంటే ఐ హ్యావ్ సీన్ ద లార్డ్, నేను ప్రభువును చూస్తే ఏం చేస్తాం? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18. 17. Revelation chapter 1 verse 17. నేనాయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని. చూస్తేనే ఏమవుతాం? ఆరాధన. ఫెల్ డౌన్. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10-11. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వెళ్ళి ఆ శిశువును చూచి ఆయన ఎదుట సాగిలపడరి. దే ఫెల్ డౌన్. క్రిస్మస్ డిమాండ్స్ వర్షిప్, రిజరెక్షన్ డిమాండ్స్ వర్షిప్. దేవుని చూసిన వెంటనే ప్రకటన గ్రంథంలో చెప్పబడింది, దేవునికి నమస్కారం చేసి వారు సాగిలపడినారు. కానీ ప్రకటన గ్రంథం అంతా దేవుని సాగిలపడట అన్నా, మ్రొక్కుట అన్నా, ఆరాధించుటన్నా, పూజించుటన్నా. తెలుగు బైబిల్ ఈ సంపద ఎక్కువ ఉంది, 4-5 పదాలు ఎక్కువ వాడారు. ఇంగ్లీష్ బైబిల్లో వీటన్నిటికి కలిసి పద సంపద ఒక్కటే ఉంది, దాన్నే వర్షిప్ అంట. కనుక తెలుగు బైబిల్ ఈ పదాలన్నీ మనకు వచ్చేటప్పటికి పర్యాయ పదాలుగా ఆ సందర్భాల్లో వాడబడుతూ వచ్చింది. మగ్దలేని మరేకైతే 7 దయ్యాలు విడగొట్టిన ప్రభువు వారిని చూచిన వెంటనే ఆమె ఆనందానికి అవధులు లేవు. పునరుత్థానుడైన యేసును ఆరాధించిన. మన పాపముల కొరకై యేసు ప్రభు వారు శిలువ మీదకి వెళ్ళి రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి సమాధిలోనే ఉంటుంది. మనం రాలేము. ఆయన తిరిగి లేచినాడు, పునరుత్థానుడయ్యాడు, మాడములను విడిచివేసినాడు, సమాధిని ఖాళీ చేసినాడు. వదిన మన సమాధులు కూడా ఖాళీగా అయిపోతాయి. వదిన ఖాళీ సమాధులు చూస్తాం. ఖాళీ సమాధులన్నీ ఓ ఊర్లో చూస్తుంటే ఎంత ఆశ్చర్యం కలుగుతుంది చూడండి. అలాగే ఒక రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచం అంతట్లో ఆల్ ద క్రిస్టియన్ టూమ్స్ ఆర్ ద టూమ్స్ of the people who trusted Christ will be one day opened. యేసునందు విశ్వాసం ఉంచిన వారి సమాధులు ఒక దినాన తెరవబడినప్పుడు యేసు ప్రభు అన్నాడు, పునరుత్థానమును జీవమును నేనే. I am the resurrection.